మల్ల యాదవ్ గారు, నిన్న రైతు రుణమాఫీ తొలి విడత విడుదలైంది. 31,000 కోట్ల రుణమాఫీ దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అండి. నిజంగా అంటే ఇంత అమౌంట్ని రుణమాఫీకి చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఏ రికార్డే. అలాగే ఆగస్టు 15 లోపు రెండో విడతను కూడా కంప్లీట్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే దీనిపైన అనవసర అపోహలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ కార్డు అని అదని ఇదని రైతుల్లో ఒక రకమైన వేరే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాళ్ళు విసిరిన వాళ్ళు కూడా పారిపోయారంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్స్ చేశారు. దీనిపై మొదట మీ స్పందన ఏంటి? రైతు రుణమాఫీ అనుకున్న దాని ప్రకారం చేస్తే అది శుభ పరిణామమే. మేము కూడా అభినందనలు తెలియజేస్తాం. కానీ వారు ఆ రోజు అన్నది ఏంటంటే డిసెంబర్ 9వ తారీఖున ప్రభుత్వం ఏర్పడుతుంది, వెంటనే రద్దు చేస్తాం అని చెప్పేసి 100 రోజులు ప్రకటన చేసేది. ఆ తర్వాత కూడా దాని గురించి ఊసెత్తలేదు. కాబట్టి మీరు ఇచ్చిన హామీని గాలి కుదిరేస్తున్నారు. ఆ రోజు అధికారంలోకి రావడానికి మాత్రమే మాట్లాడేది అని చెప్పేసి అనేక సందర్భాలలో ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడిన మాట. కానీ ఈ రోజు ఇప్పటి వరకు మామూలుగా వారు ఇచ్చిన గ్యారంటీలలోనే 6 గ్యారంటీలు ఏదైతే డిసెంబర్ 9న మేము అమలు చేస్తాం, 100 రోజులలో అమలు చేస్తాం అన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇంకా అన్నిటిని గాలి కుదిరేసి ఒక రుణమాఫీ చేసిరు. నిన్నటి నుంచి మొదలైంది శుభపరిణామం. కానీ దీనికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు పెడతారు, ఎంతమంది రైతులకు వేస్తారు అనేది రేపెల్లుండి నుంచి మొదలవుతుంది. ఇవాళ మామూలుగా నిన్న అకౌంట్లోకి వేసినాము, ఇంతమంది రైతులకు వేసినాము, ఇన్ని వేల కోట్లు వేసినామని చెప్పేసి ఒక్కొక్కళ్ళు అంటే ఒకళ్ళకొకళ్ళకు పొంతం లేని ప్రకటనలు కూడా చేశారు. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో 6,000 కోట్లు అంటారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ 31,000 కోట్లు అంటారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంకో రకమైన ఫిగర్ ఇస్తారు. ఈ రకంగా ఒకళ్ళకొకళ్ళకు పొంతం లేని ప్రకటనలతోని మరి మామూలుగా మభ్యపెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఎంతమంది రైతులు బెనిఫిట్ అవుతారు, ఎంతమంది రైతుల రుణమాఫీ అవుతుంది అనేది ఈ రోజు నుంచి మొదలై బ్యాంకర్ల ద్వారా నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుంది. కాబట్టి దాని ప్రకారం ఎటువంటి నియమ నిబంధనలతోని దీన్ని షరతులు పెట్టి లేకపోతే ఏదో రకంగా తొలగించానని ఇప్పుడు రైతు రుణమాఫీ ఎంత ముఖ్యమో రైతు బంధు కూడా అంతే ముఖ్యం కదా. పోయిన కారుకి వేయలేదు, కొంతమందికి వేసేసి మేము అందరికి వేసినామని అన్నారు. 5 ఎకరాల వరకు వేసినామని చెప్పారు. 3 ఎకరాల వరకు మాత్రమే వచ్చింది. 5 ఎకరాల వరకు వేసినామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ వర్షాకాలం పంట సీజన్ స్టార్ట్ అయింది. జూన్ మాసంలోనే వేయాల, జూలై మొదలైంది, నాట్ల సీజన్ మొదలైంది. ఇంతవరకు రైతు బంధు గురించి ఎటువంటి ప్రకటన కానీ ఎటువంటి ఏద్దామనే ఆలోచన కానీ ప్రభుత్వానికి ఉన్నట్టు ఏమనిపించట్లేదు. రుణమాఫీ చేయడం అనేది ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. చేయటం అనేది పరిణామమే, మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ దీనికి సంబంధించి ఎటువంటి షరతులతోని ఎంతమందికి చేస్తారు, ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. బ్యాంకర్ మామూలుగా మేము వేసినామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ బ్యాంకర్ మామూలుగా ఏ రకంగా మీకు ఈ కండిషన్లు ఉండాలి, ఈ కండిషన్లు ఉండాలనేది ఎప్పటి నుంచి చెప్పడం మొదలు పెడుతున్నారు. ఇక ఈ రోజు నుంచి రేపటి నుంచి చెప్పడం మొదలవుతున్నారు. దాని ప్రకారం ఎంతమందికి రైతులకు వర్తిస్తుంది ఏంది, ఎంతమంది రైతుల రుణమాఫీ అయింది అని అనేది 1 by 1 కేటగిరికల్ గా ఇప్పటి నుంచి తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. చేస్తే మంచి పరిణామం. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు, మాట మీద నిలబడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి అందులో రైతులకు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చేస్తే మంచి పరిణామం. మేము కూడా చేయాలని కోరుకుంటున్నాం. కానీ మీరు చేయనప్పుడు మేము అడగటం ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీకి మా బాధ్యత కాబట్టి మేము అడుగుతుంటాం. రైట్. చరణ్ కౌశిక్ గారి స్పందన మీరు చూశారు. అంటే మేము ఈ లెక్కలపై పొంతన లేని లెక్కలు చెప్తున్నారు. ఒకరు 31,000 అంటున్నారు, ఒకరు 6,800 అంటున్నారు, మరొకరేమో 6,100 అంటున్నారు. దానిపై చరణ్ కౌశిక్ గారు వివరణ ఇచ్చారు. అంటే 1,00,000 లోపు ఎవరైతే రుణమాఫీ చేయాల్సి ఉందో వాళ్ళది 6,800 కోట్లు నిన్న అయింది. అలాగే మరో 3 కేటగిరీలు 1,00,000 నుంచి 1,50,000, 1,50,000 నుంచి 2,00,000, మళ్ళీ 2,00,000 ఇవన్నీ కలిపి 31,000 కోట్లు ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేస్తాము. మేము రాజీనామా చేయాలని హరీష్ రావు గాని బీఆర్ఎస్ నేతలు కోరుకోవట్లేదు. ఏమంటున్నాం అంటే సతీష్ గారు, మీరు చేయొద్దు అనట్లే. రుణగ్రహీతలు ఇప్పటి వరకు మామూలుగా మీరు చెప్పిన డిసెంబరు నుంచి 2018 నుంచి మొదలు పెట్టుకొని 2023 వరకు రుణగ్రహీతలు ఎవరైతే ఈ రాష్ట్రంలో తెలంగాణలో బ్యాంకర్ల ద్వారా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేయండి. ఇప్పుడు మీరు బెనిఫిషియర్ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేపియండి. బ్యాంకర్లతో చేపిస్తారా, ప్రభుత్వ పరంగా చేస్తారా, మీకే జనాలకే తెలిసిపోతుంది. ఆల్రెడీ మామూలుగా ఎవరెవరు లిస్ట్ నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో మా పేర్లు అని చెప్పేసి ఆల్రెడీ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బయటకు వచ్చి బహిర్గతంగా చెప్తూనే ఉన్నారు. మీరు ఏదో చేసినామని చెప్పేసి నామమాత్రంగా చెప్పిన గొప్పలు చెప్పుకోవటానికో ఇంకేదో చెప్పుకోవటానికో
మేము ఇది చేసినాము, ఇంతమందికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి అర్హత లేదు అని చెప్పేసి ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేయదు. ఆ రోజు ఎలిజిబిలిటీ ప్రకారం ఎంతమందికి అయితే రైతులు ఇచ్చారో అంతమందిని మీరు మామూలుగా రుణమాఫీ చేస్తా అన్నారు, అంతమందికి యాక్సిస్ బ్యాంకుల్లో రుణమాఫీ చేస్తే అయిపోతుంది. కానీ ఈ రోజు కొత్త క్రైటీరియా తీసుకొని ఇంకేదో నియమ నిబంధనలు పెట్టి కొత్తవి పెట్టి దానికి నియంత్రించడానికి లేకపోతే ఉన్నదాన్ని తక్కువ చేయడానికి తీసుకున్న వాళ్ళు ఎంతమంది లబ్ధిదారులు, దాదాపుగా 40 లక్షల మంది రైతులు ఈ రోజు బ్యాంకుల ద్వారా ఈ 5 సంవత్సరాలలో రుణాలు తీసుకున్నారు. కానీ మీరు ఎంతమందికి చేసిరు, ఎన్ని లక్షల మందికి చేసిరు? దానికి సంబంధించి జిల్లాల వారిగా, నియోజకవర్గ వారిగా, మండలాల వారిగా బెనిఫిషియర్స్ లిస్ట్ అనౌన్స్ చేస్తే ఈ వ్యత్యాసం ఏందనేది తెలుస్తుంది. ఏదో 10 మందికి ప్రసాదం పెట్టేసి మేము ప్రసాదం పెట్టామని అంటే వందలాది మంది, వేలాది మంది ఆడ మామూలుగా కడుపు పెట్టుకొని మీరు ప్రసాదం పెడతారేమో అని చెప్పేసి ఎదురు చూడటానికి 10 మందికి చేసి మేము పెట్టినాం కదా మూతులు చూసుకొని పోరు అని అంటే ఏం చేయగలుగుతారు? అదే రకమైన పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. ఆ ప్రయత్నంలోనే ఈ రోజు మామూలుగా ఏదో మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వాస్తవాలు ఇవ్వాలి కాబట్టి రేపు బయటపడతాయి. ఎందుకంటే మేము కూడా రుణమాఫీ చేసిరు అని సంబరాలు చేసుకుంటారు కాబట్టి రుణమాఫీ చేసిన సంబరాలలోనే ఎవరెవరికి రాలేదో రేపు రైతులు కూడా ఆ సంబరాలు కూడా చేస్తారా, ఇంకోటి చేస్తారా ఏందని అనేది ఎంతో సమయం పట్టదు. వారం 10 రోజులలో మొత్తం మామూలుగా ఎవరికి వాళ్ళు మాకైందా అని చెప్పేసి అని అంటున్నా ఉన్నారు. మీకు లేదు అని బ్యాంకులు చెప్తున్నా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మీ మీడియాలోనే మాట్లాడుకుంటారు. అంటే రుణమాఫీ దక్కని రైతులను మీరు లీడ్ చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఎవరు లీడ్ చేసినా పర్లేదు, ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బయటకు వచ్చి బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నాకు అన్ని రకాల అర్హత ఉండి 5 ఎకరాల లోపు ఉండి మామూలుగా ఉన్న పాస్బుక్లు పెట్టి తెచ్చుకుంటే మాదెందుకు పేర్లు లేవు లిస్టులలో అని చెప్పేసి బ్యాంకులతో తగుపడుతూనే ఉన్నారు. నాయకుల దగ్గర ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఆ సందర్భంగా మామూలుగా మేమెవరో లీడ్ చేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. రైతులందరూ ముక్తకంఠంతో రేపు రోడ్ల మీదకి వస్తారు, బ్యాంకుల దగ్గర. సార్ చరణ్ కౌశిక్ గారు నియోజకవర్గం కేస్ స్టడీని వివరాలతో సహా చెప్పారు. దాదాపు 76 కోట్లు వేసాము, 1 లక్ష లోపు ఉన్న వాళ్ళు దాదాపు 16,000 మంది రైతులకి. ఇంక ఇందులో దాపరికం ఏముంది, ఆ అర్హత లేని వాళ్ళకి ఇవ్వకపోవడం ఏముందని అడుగుతున్నారు చరణ్ గారు. అదేమంటే చరణ్ గారు మొత్తం బెనిఫిషియర్స్ కూడా 16,000 మంది అనేది ఒకటి చెప్పాలి. ఎన్ని వేల మంది లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు బ్యాంకర్స్ నుంచి. నిన్నటి వరకు అయితే 1 లక్ష లోపు తీసుకున్న వాళ్ళు 16,000 మంది, అంటే నిన్న 1 లక్ష లోపు తీసుకున్న వాళ్ళకి నిన్న వేశారు. ఇంకా 3 కేటగిరీలు ఉన్నాయి. ఇంకా నేను 1 లక్ష లోపు గురించే మాట్లాడుతున్నా. ఓకే, 1 లక్ష లోపు గురించే మాట్లాడుతున్నా. 1 లక్ష లోపు తీసుకున్న వాళ్ళు మీ లెక్క ప్రకారం 16,000 మందిరే ఉన్నారా? దానికి మీరు బైండ్ అయితే నేను కూడా మామూలు డేటా తెప్పించేసి మీకు ఇచ్చేస్తాను. చరణ్ గారు బైండ్ అవుతారు మరి. సార్ మీరు